ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కో నెలలో ఒక్కో డైవర్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారు. తాజాగా కాకినాడ పోర్ట్ రేషన్ బియ్యం వ్యవహారాన్ని సీన్లోకి తెచ్చి రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ ను ఉపయోగించుకుంటున్నారు. 2018లో కాకినాడ సీపోర్ట్ యజమాని కేవీ రావును పెద్ద అవినీతిపరుడుగా విమర్శించిన పవన్ ఇప్పుడు రివర్స్ లో మాట్లాడుతున్నారు. కేవీ రావు గురించి పవన్ అప్పుడేమన్నారో ఒకసారి చూద్దాం. కాకినాడలోని పోర్టులపై కూటమి నేతల దుష్ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతోందంటూ కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టులో నానా హంగామా సృష్టించారు. సీజ్ ద షిప్ అంటూ పవన్ చేసిన హడావిడి మామూలుగా లేదు. ఇక్కడ కావాలనే పక్కనే ఉన్న డీప్ వాటర్ పోర్ట్ను తెర మీదకు తీసుకొచ్చారు. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వ రంగంలోనే ఉన్న సీపోర్ట్ను తన సన్నిహితుడు కేవీ రావుకు కారు చౌకగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు. సీపోర్ట్ను దక్కించుకున్న విశాఖకు చెందిన కె వెంకటేశ్వరరావు గురించి పవన్ అప్పట్లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాకినాడ సీపోర్ట్ యజమాని పెద్ద అవినీతిపరుడంటూ 2018లో కాకినాడలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అవినీతి పనులు చేస్తూ అమెరికాలో ఉంటూ వేలాది కోట్లు సంపాదించారంటూ ఆరోపించారు. విశాఖలో చిన్న థియేటర్ యజమాని అయిన కేవీ రావు ఒక సీపోర్ట్ యజమాని ఎలా అయ్యారంటూ 2018లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పవన్ ప్రశ్నించారు. అంత డబ్బు ఎలా సంపాదించాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక చిన్నపాటి థియేటర్ యజమాని, వైజాగ్లో మెలోడీ థియేటర్ యజమాని ఇతను. నాకు ఇతను సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు 1-2 సందర్భాల్లో కలుసుకున్నాను. నాకు ఆశ్చర్యం కలిగించేది వీళ్ళందరి సంపద సడన్గా కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. కాలిఫోర్నియాలో ఎక్కడో ద్రాక్ష తోటలు వైన్ యార్డ్స్ కొనేసాడు, ప్రత్యేక విమానాలు ఉంటాయంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది. మనం అందరూ ఒక 10 రూపాయలు సంపాదించడానికి ఇంత కష్టపడతాం, ట్యాక్సులు కడతాం. ఒక 10,000 సంపాదించడానికి నానా నరకయాతలు అనుభవిస్తాం, దెబ్బలు తింటాం. మరి వీళ్ళు ఏం చేశారని చెప్పి, వీళ్ళు ఇట్లా ఏ సంపద సృష్టించారని చెప్పి, ఏం ట్యాక్సులు కట్టారని చెప్పి ఒక చిన్నపాటి థియేటర్ యజమాని ఈ రోజున ఒక సీపోర్ట్ ఓనర్ అయిపోయాడు. కాకినాడ పోర్టు సెజ్లను దోచుకున్న కేవీ రావు ప్రభుత్వానికి పన్నులు జరిమానాలు కట్టడం లేదని అప్పుడే పవన్ ఆరోపించారు. ఈ కేవీ రావును చంద్రబాబు లోకేష్ కూడా కాపాడలేరని, ఆయన్ను అమెరికా నుంచి రప్పించి పన్నులు కట్టేలా చేస్తామని హెచ్చరించారు. కేవీ రావు గారు చెప్తా ఉన్నాం, అది మీరు తెలుసు, నాకు మీరు చేసిన అవకతవకలు కానీ మెలడి వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి సభముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి కానీ అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పుదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం. ప్రభుత్వం పేదలకు కిలో రూపాయికి ఇస్తున్న రేషన్ బియ్యాన్ని తిరిగి వాళ్లే కొని 23 రూపాయలకు కేవీ రావు పోర్టు ద్వారా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని కూడా పవన్ ఆనాడు ఆరోపించారు. రూపాయికి బియ్యం ఇస్తారు, మళ్ళీ రేషన్ షాపులో 2-3 రూపాయలకి మళ్ళీ వాళ్లే కొనేసుకుంటారు. పాపం ఉచితంగా బియ్యం తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే మాకు రూపాయి కాస్త 3 రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. ఆ రేషన్ షాప్ వాళ్ళు తీసుకెళ్లి ఒక వ్యాపారికి అమ్ముతారు. వాళ్ళందరూ కలిసి ఆఫ్రికా దేశాలకు బియ్యాలు అమ్ముతారు 23 రూపాయలకి. రూపాయి నుంచి 23 రూపాయలు సంపాదిస్తున్నారు. అది ఎక్కడి నుంచి? కాకినాడ పోర్ట్ నుంచి, మన కేవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగే కాకినాడ పోర్ట్ నుంచి ఈ మనకి రూపాయి బియ్యం అంతా అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశాలకు వెళ్తాయి. 2014-19 కాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాటి ప్రభుత్వం అవినీతిపై తీవ్రమైన విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. కేవీ రావు పోర్టు ద్వారా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతోందని ఆనాడు పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అప్పటి మాటలకు పూర్తి రివర్స్లో మాట్లాడుతున్నారు పవన్. కాకినాడ పోర్టులో 41% వాటాలు కొనుగోలు చేసిన అరబిందో సంస్థపై చంద్రబాబు పన్నిన కుట్రలో పావుగా పవన్ మారిపోయారు.